జై శ్రీరామ్, జై భారత్. 2003లో ఇరాక్ సద్దాం హుస్సేన్, 2011లో లిబియా, అలాగే సిరియా గదాఫీ, అల్ అసద్, అలాగే 2025లో వెనిజువేలా మిస్టర్ నికోలస్. ఈ 4 దేశాలు కూడా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాలు. అమెరికా యుద్ధం ఎందుకు చేస్తుంది వీళ్ళపైన అని చెప్పేసారంటే, బయట ప్రపంచానికి చెప్పే సాకు వీళ్ళ దగ్గర అణ్వాయుధాలు తయారు చేసే ప్రాసెస్లో ఉన్నారు, చెప్పినా వినట్లేదు అని చెప్పేసి ప్రపంచానికి చెప్తుంది. కానీ ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నటువంటి దేశాల్లో ఇవి ఒకటి. అదేవిధంగా ఈ కంట్రీస్ అండ్ ఎమర్జింగ్ కంట్రీస్, ఈ కంట్రీస్తో పాటుగా ఎమర్జింగ్ కంట్రీస్ లైక్ భారత్ తీసుకోండి, వీళ్ళందరూ కూడా డాలర్ని మారక ద్రవ్యంగా మనం డాలర్ని యూజ్ చేయకూడదు అని చెప్పేసి బ్రిక్స్ దేశాలుగా ఏర్పడేసి వీళ్ళు ఒక సపరేట్ లోకల్ కరెన్సీలో ట్రేడింగ్ చేయాలన్న ఇంటెన్షన్తో ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అయితే మెజారిటీ దేశాలన్నీ కూడా ఆయిల్ చమురు నిల్వలు ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తాయంటే వెనిజులా నుంచి, రష్యా నుంచి, లేదు అంటే ఇరాన్ నుంచి. అయితే వీటి మీద ఆధిపత్యం చెలాయిస్తే తన కరెన్సీ ఏదైతే డాలర్ ఏదైతే ఉందో దాని ఆధిపత్యం తగ్గకుండా ఉంటుంది. అదేవిధంగా చమురు నిల్వలన్నిటిపైన కూడా ఆ కంట్రీకి అంటే అమెరికాకి ఆధిపత్యం రావడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా మా గుప్పిట్లో ఉంటే మేము చెప్పినట్టే ఏంటి అన్న ఒకే ఒక ఇంటెన్షన్తో వాళ్ళ అమెరికా ఇష్టం వచ్చినట్టు యుద్ధం స్టార్ట్ చేసి అన్ని కంట్రీలను అణిచివేసే ప్రయత్నం చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి చేరుకోవాలన్న ఇంటెన్షన్తో చాలా చురుకుగా, చాలా ఫాస్ట్గా ఎదుగుతున్నటువంటి భారతదేశం లాంటి కంట్రీని అణగదొక్కే ప్రయత్నం కూడా ఇదే. మొన్న ఇరాక్, తర్వాత లిబియా, తర్వాత వెనిజువేలా, ఇప్పుడు ఇరాన్, నెక్స్ట్ భారతదేశం అని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇది ఎక్కడితో ముగుస్తుంది అన్నది క్వశ్చన్ మార్క్. యుద్ధాలన్నీ కూడా చరిత్రలు చెప్పినట్టు భూ ఆక్రమణ గురించి, లేదంటే తన సామ్రాజ్య పరిధిని పెంచుకోవడానికి జరిగేటి. కానీ ప్రస్తుతానికి కరెన్సీ ఆధిపత్య పోరు కోసం, చమురు నిల్వల పైన ఆధిపత్య పోరు కోసం యుద్ధాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. జై శ్రీరామ్, జై భారత్.